55,000 ఎంత ఓట్లు 55,000 సో 55,000 ఓట్లు ఉన్నాయి మొత్తం 56 బూత్లు ఉన్నాయి అంటే 800 आराम से खामोश भाई बात करने दो जावेद भाई बात करने दो సో 56,000 బూత్లు ఉన్నాయి 56,000 ఓట్లు ఉన్నాయి అంటే 800 నుంచి 1,200 ఓట్లు ఒక్కొక్క బూత్లో ఉన్నాయి ఇప్పుడు మనం ఏం చేయాలి ఎలక్షన్ ఇంకో నెలకో నెలన్నరకో 2 నెలలకో ఉంటుంది మనం ఏం చేయాలంటే మొత్తం వెంగళరావు నగర్ డివిజన్ యుద్ధం అంతా మనం చేయలేము ఎవరు ఇస్తా వాళ్ళు వంచుకోవాలి ఒక 25 ఇండ్లకు ఒకరు బాధ్యులు ఉంటారు 25 ఇండ్లు అంటే 100 మందికి ఒకరు 100 ఓట్లకు ఒకరు బాధ్యత ఉంటుంది వాళ్ళ కాడికి మనం పోవాలి కూర్చోవాలి ముచ్చట పెట్టాలి మన వాళ్ళకి ఏం అలవాటు హైదరాబాద్లో ఒక పాంప్లెట్ ఇచ్చినాం అనుకో ఆ పాంప్లెట్ ఇట్లా పట్టుకొని ఇటు నడుచుకుంటూ ఒకటి ఇట్లా వారేసి వెళ్ళిపోతారు ఎవరైనా ఇల్లు బంద్ ఉందనుకో తలుపు ఆ తలుపు కిందికి ఇట్లా సందులోకి వెళ్ళి నూపుతారు అవతల పడతారు గట్లా నడవదు ఎలక్షన్ ఇప్పుడు ఏం చేయాలంటే మనం కొద్దిగా మంచిగా పోయి కూర్చొని ఆడ లేడీస్ ఉంటే లేడీస్ పోవాలి ముచ్చట పెట్టాలి అమ్మ మీకు పథకాలు అందుతున్నాయా కేసీఆర్ గారు ఉన్నప్పుడు బాగుండనా కాంగ్రెస్ వచ్చినాక బాగున్నదా మీ వార్డులో ఏమేమి సమస్యలు ఉన్నాయి మరి మీకు వీళ్ళు ఇన్ని హామీలు ఇచ్చారు కదా కాంగ్రెస్ వాళ్ళు ఒక్కటన్నా వచ్చిందా మరి ఇలా ఏం మొక్కం పెట్టుకుని ఓట్లు అడగనికి వస్తుండ్రు ఓట్లు వేస్తారా తప్పకుండా యాద్ చేయాలి ఇంకొక మాట కూడా మీరు బరాబర్ యాద్ చేయాలి మీ వెంగళరావు నగర్ డివిజన్లో 3-4 పెద్ద స్లమ్స్ ఉన్నాయి 50-50 ఉన్నది అన్న చెప్పినట్టు విష్ణు అన్న చెప్పినట్టు 50-50 ఉన్నది కాలనీస్ ఉన్నాయి స్లమ్స్ కూడా ఉన్నాయి మీరు స్లమ్స్లో ఉన్న సోదరులు యాద పెట్టుకోవాలి మీరు కింద కాంగ్రెస్కు ఓటేస్తే వాళ్ళ చేతిలో మీరు లైసెన్స్ పెట్టినట్టే ఏమిటికి లైసెన్సు బుల్డోజర్ వచ్చి మా ఇల్లు ఊలగొట్టరా అబ్బాయి అని చెప్పి పిలుచుకున్నట్టు ఆ బయల్ ముజే మారంటారు చూడు తెలుసా హైదరాబాద్లో కావాతుంటే ఆ బయల్ ముజే మారని ఒక లైసెన్స్ ఇచ్చినట్టే లెక్క మీరు కింద కాంగ్రెస్కు ఓటేస్తే మీ ఇల్లు ఊలగొట్టేందుకు మీరే లైసెన్స్ ఇచ్చినట్టు మీ ఏళ్ళతో మీ కంటిని మీరే ఓడుచుకున్నట్టు అవుతుంది యాద పెట్టుకోండి చెప్పాలి మనం 10 మందికి ఎందుకంటే కాంగ్రెస్ వాళ్ళు వచ్చినాక ఒక్క ఇల్లు కట్టిరా హైదరాబాద్లో కట్టిరా నాకు తెలియకుండా నన్ను సీక్రెట్ కట్టిరే ఒక్క ఇల్లు కట్టలేదు కానీ ఎన్ని ఇల్లు గులగొట్టిరు చూడరు మీరు ఒక్కసారి ఆ వీడియోలు చూడరు మూసీలో గులగొట్టిరు ఏడ పడితే ఆడపోయి ఇష్టం వచ్చినట్టు గరీబోళ్ళ ఇల్లు గులగొట్టిరు కేసీఆర్ ఉన్నప్పుడేమో 1,00,000 మందికి పట్టాలు ఇచ్చిండు కేసీఆర్ జీవో నంబర్ 58-59 కింద గరీబోళ్ళు తెలుసో తెలియకనో ఎక్కడన్నా ఒక గుడిసెనో ఒక చిన్న రేకుల షెడ్ వేసుకుంటే వాళ్ళందరికీ గ్యారంటీ ఉండాలని చెప్పి 1,00,000 మందికి పట్టాలు ఇచ్చిన నాయకుడు కేసీఆర్ గారు అదే ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చినాక తప్పకుండా నాకు తెలిసి కొన్ని వేల ఇండ్లు కులగొట్టిరు కొన్ని వేల ఇండ్లు హైదరాబాద్లో కులగొట్టింది రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇందిరమ్మ రాజ్యం అంటే ఇండ్లు కులగొట్టుడా ఇందిరమ్మ రాజ్యం అంటే గరీబోని ఇల్లు లేకుండా చేసి ఆఖరికి వాళ్ళ పిల్లలు ఇంట్లోకి వెళ్ళి వాటర్ బాటిల్ తీసుకుంటాం బ్యాగు తీసుకుంటాం అంటే కూడా మెడలు పట్టి నూకవతల వారేసి తీసుకోలేకున్న అవకాశం లేకుండా చేసి వాళ్ళని నిలగొట్టుడు ఇందిరమ్మ రాజ్యమా గరీబులకు వ్యతిరేకంగా ఉండే ఇందిరమ్మ రాజ్యమా ఈ మాట మనం చర్చలో పెట్టాలి మీరిగిన పొరపాటున కాంగ్రెస్కు ఓటేస్తే మీ ఇల్లు మీరు గూలగొట్టమని లైసెన్స్ ఇచ్చినట్టే అవుతుంది మరి మీ ఇష్టం హైడ్రా వస్తుంది బుల్డోజర్ వస్తుంది మీ ఇల్లు గులగొడుతుంది ఆ తర్వాత మీరు ఎడవద్దు మమ్మల్ని అడగద్దు అనే మాట బరాబర్ చెప్పాలి తప్పకుండా యాద్ చేయాలి ఈ మాట అట్లాగే ఇంకొక మాట కూడా కంపల్సరీ చెప్పాలి మాగంటి గోపీనాథ్ గారు ఆనాడు 3 సార్లు మీ శాసనసభ్యుడిగా మీ సేవలోనే ఆయన మరణించిండు మరి అట్లాంటి మాగంటి గోపీనాథ్ గారికి నిజమైన నివాళి అంటే ఖచ్చితంగా మళ్ళీ మనం జూబ్లీస్ గెలిచి నివాళి అర్పించినట్టయితేనే బాగుంటుంది కంపల్సరీ ఆయనను యాద్ చేసుకొని తప్పకుండా కూడా మనం మరి మళ్ళొక్కసారి ఆయన యాదులో మనం గెలిపించుకోవాలనే మాట కూడా మనం చెప్పాలి అట్లాగే మీ అందరు నేను కోరుతా ఉన్నా ఉంటాయి ఇల్లు అన్నాక పంచాయతీలు ఉంటాయి ఇప్పుడు ఒక ఇంట్లో రాత్రికి ఏం తిందాం ఏం కూర వండుకుందాం అంటేనే 4 రకాల అభిప్రాయాలు ఉంటాయి కొడుకోటి చెప్తుంది బిడ్డోడు చెప్తుంది తండ్రి ఒకటి చెప్తాడు తల్లి ఒకటి చెప్తుంది కానీ ఆఖరికి అనుకొని ఏదో ఒక మాట మీదకి వచ్చి నిలబడతాం ఇప్పుడు వెంగళరావు నగర్ డివిజన్లో కూడా మన పార్టీలో కూడా ఉంటాయి పంచాయతీలు లేవని నేను అంటలేను ఉన్నాయి నాకు ఎరికే ఇక్కడ చెప్తే బాగుండదు ఇక మైక్లా ఉన్నాయా లేవా సిగ్గుపడకూడదు చెప్పురు పర్వాలేదు ఉన్నాయి కదా ఒక 4 ఉండే ఇంట్లోనే సమస్యలు ఉంటాయి నేను దేదీప్య గారిని కోరుతున్నా మా సుధీర్ అన్నని కోరుతున్నా మా విష్ణు అన్నని కోరుతున్నా మా భాస్కర్ అన్నని కోరుతున్నా సోహెల్ బైని ఇంకా మిగతా దినేష్ను అందరినీ కోరుతాను ఇల్లు అన్నాక ఒక కుటుంబం అన్నాక పంచాయతీలు లేని కుటుంబం ఎక్కడ ఉండదు ప్రతి ఇంట్లో పంచాయతీలు ఉంటాయి ప్రతి దగ్గర ప్రతి కుటుంబంలో పంచాయతీలు ఉంటాయి కానీ ఇది కాదు బజార్లో పడి కొట్లాడుకున్నాడు